హైదరాబాద్ శోభన్ బాబు గారు మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ఇటు టర్న్ అవ్వటానికి ఆయన ప్రశ్న అని చెప్పారు. ఆయనలో మీకు నచ్చిన గుణం గానీ, లేకపోతే ఆయన నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన సినిమా ఆర్టిస్టులు గానీ, హీరోస్ గానీ నేర్చుకోవాల్సిన లక్షణం గురించి చెప్పండి సార్. చాలా మంచి మాట చెప్పారండి. మంచి కామెంట్ కూడా ఇచ్చారు నాకు. సో హైదరాబాద్లో శోభన్ బాబు గారు ఎట్లాగో హైదరాబాద్లో మెడ్రాస్లో ఆయన ఎక్కడ ఇది చెన్నైలో శోభన్ బాబు గారు లాగా ఇక్కడ మీద ఉన్నారు. ప్రభు గారు ఒక మాట అన్నాడు ఇట్లాగే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఎవరు చిరంజీవి గారు, కానీ రియల్ ఎస్టేట్లో మెగాస్టార్ ఎవరంటే మురళీమోహన్ అని చెప్పి మొట్టమొదటి ఆయన ఇచ్చిన బిరుదే అది. శోభన్ బాబు గారు చాలా నియమ నిబద్ధతలతో ఉండే మనిషి అండి. ఎప్పుడు కూడా అంటే ఆయన దగ్గర ఉన్న అణుకోవు కానీ, ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, తర్వాత అందరితో కలిసి ఉండటం కానీ, ఎవరు ఇచ్చి పలకరించినా చాలా ప్రేమగా మాట్లాడటం కానీ, అలాగే చివరికి ఫ్యాన్స్ వస్తే కూడా వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడటం కానీ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాల్లో నేను కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత ఒకసారి ఏదో క్లైమేట్ ఇది జరిగింది, తుఫాన్లో వచ్చినప్పుడు మేమందరం కూడా చెన్నైలో అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నాం, అందరి దగ్గరికి వెళ్ళాం. అలాగే శోభన్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళాం. శోభన్ బాబు గారు ఒకటే అన్నారు, మురళీమోహన్ గారు పెద్దలందరూ కలిసి వచ్చారు, డివిఎస్ రాజు గారు వీళ్ళు అందరూ కూడా, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదండి. ఈ ర్యాట్ రేస్లో నేను పాల్గొలేను. ఆయన 10 లక్షలు ఇచ్చాడని, మీరు ఈయన 20 లక్షలు ఇచ్చాడని నేను చెప్తే నేను ఇవ్వనట్ల. అందరి సమక్షంలో చెప్పారు, అందరూ ఉండగా చెప్పారు. చెప్పి నేను చాలా వాటికి చేస్తున్నాను, నేను చేసే సహాయం ఎవరికి ఏమీ చెప్పను, నేను గోప్యంగా చేస్తాను, అది పబ్లిసిటీ చేసుకోవడం అని చెప్పి ఆయన చేసింది కూడా, అది కూడా నాకు బాగా నచ్చింది. అది అందుకని నేను ట్రస్ట్ పెట్టాక కూడా ఎవరికి కూడా చెప్పకుండా ఉండి చేసింది. ఆ ఇన్స్పిరేషన్ కూడా శోభన్ బాబు గారి నుంచి తీసుకుని ఇన్స్పిరేషన్. అది మురళీమోహన్ గారు నమస్కారం సార్. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా సైడ్ నుంచి కూడా ఒక పేద విద్యార్థి వస్తే మీరు జైబేరి ఆఫీసులోనే తీసుకొస్తే మీ రికమెండేషన్తో ఆ విద్యార్థికి ఫీజు కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని చాలా గుర్తుపెట్టుకొని అడగంగానే సహాయం చేశారని ఇప్పటికీ మర్చిపోవట్లేదు. ప్రెస్ మీట్కి వెళ్తున్నాను, ఎక్కడికంటే మురళీమోహన్ గారు ప్రెస్ మీట్ ది బెస్ట్ కార్యక్రమం అసోసియేషన్ చేస్తుందంటే వెళ్ళి తొందరగా వెళ్ళినారు. సో సంతోషం సార్. సో ప్రశ్న ఏంటంటే, ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, అన్ని రకాలు చేశారు. సో మిగిలిపోయి ఈ క్యారెక్టర్స్ చేయలేదు అనే వ్యక్తిగతంగా ఒక కెరీర్ పరంగా ఏమైనా ఉన్నాయా? చాలామంది ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్తారు, నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేయలేకపోయింది. నేను ఆ మాట ఎప్పుడు అనదలుచుకోలేదని. ఎందుకంటే నేను సినిమా నటుడిని అవుతాడని నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటిది అనుకోకుండా ఛాన్స్ వచ్చిన దానికి వచ్చాను, ఎంటర్ అయ్యాను. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి నేను ఎలా బాగా చేయాలో అని చూసి ఆలోచించే చేశాను తప్ప, అయ్యో నేను ఆ క్యారెక్టర్ చేయలేకపోయాను, ఈ క్యారెక్టర్ చేయలేకపోయాను అనేటువంటి భావన నాలో ఎప్పుడు కలగల. ముఖ్యంగా మాత్రం ముద్దబంతి పువ్వు అని దాసరి గారి డైరెక్షన్లో సినిమా చేశాం. అందులో భగ్న ప్రేమికుడిగా సెకండ్ హాఫ్లో తాగుబోతుంటాడు. ఆయన బాగా దగ్గర నుంచి ఎలా చేయాలో చెప్పారు, నేను అలాగే చేశాను. దాసరి గారు కూడా అన్నారు, రేపు పొద్దుటితో నీ జాతకం మారిపోద్దాయ మురళీమోహన్ అన్నారు. అప్పట్లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతాను అందరూ విజయవాడ వెళ్ళేవాళ్ళం టాక్ తెలుసుకోవడానికి. దాసరి గారు, నేను ఇంకొక ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కలిసి వెళ్ళాం అక్కడికి. సినిమా చూస్తున్నాం, సగం సినిమా అయిపోయింది, బాగుందన్నారు. ఇంటర్వ్యూల వరకు టాక్ బాగా వచ్చింది. సెకండ్ హాఫ్లో భగ్న ప్రేముడిగా తాగుబోతు క్యారెక్టర్ మొదలైంది. మొదలవగానే సినిమా ఇండస్ట్రీలో హూట్ చేయటం మొదలెట్టారు. ఎందుకు హూట్ చేస్తున్నారు నాకు అర్థం కాల. నేను సరిగ్గా చేయలేదు, నువ్వు హూట్ చేస్తున్నారా లేకపోతే ఏమిటి నాకు ఎంతసేపు ఆలోచన అర్థం కాల. గురుగారు చెబుతా అన్నా, సార్ వెళ్ళిపోతాం సార్, వాళ్ళందరూ హూట్ చేస్తాడే నేను తట్టుకోలేకపోతున్నానండి అన్న. ఉండు అన్నారు. కాదు వద్దండి వెళ్ళిపోతాను, పోనీ మీరు కూర్చోండి నేను వెళ్తానన్న. సరే ఆయన కూడా లేచి వచ్చారు, వెళ్ళిపోయాం. తర్వాత ఎంక్వైరీ చేశాను, ఎందుకు వచ్చింది ఈ హూట్ చేస్తే. మరి జగమే మాయ సినిమా, జగమే మాయ కదమ్మా నాగేశ్వరరావు సినిమా ఏంటి తాగుబోద్ది, దేవదాస్ సినిమాలలో నాగేశ్వరరావు గారు అద్భుతంగా చేశారంటే అద్భుతం.
చాలా లాంగ్వేజ్లో చేశారు, అన్ని లాంగ్వేజ్లో కూడా చేస్తే ఆ హీరోలు కూడా వాళ్ళందరూ కూడా మా అందరి హీరోల్లో కూడా నాగేశ్వరరావు గారు చేసిన దేవదాస్ ఎక్సలెంట్ అనేది ఆయనకి ఆ బిరుదు కూడా ఇచ్చారు. అంత పేరు ఇక అసలు తాగుబోతు క్యారెక్టర్ అంటే నాగేశ్వరరావు గారు తప్ప ఇంకెవరు చేయలేరు అన్న లెవెల్లో చేశారు ఆయన. అయిన తర్వాత ఆయనకి ఆపరేషన్, గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి వస్తాడో రాడో అది కూడా చాలామందికి అనుమానం. ఆ రోజుల్లో గుండె ఆపరేషన్ అంటే అలా ఉండేది. కృష్ణ గారు డేరింగ్, ఏది చేయాలన్నా ఆయన చేయాల్సిందే. అల్లూరు సీతారామరాజు రామారావు గారు తీద్దాం అంటున్నారు, ఆయన నీళ్ళు అయిపోయారు, ఆయన తీశాడు, పెద్ద హిట్ అయింది. అలాగే ఆయన మనసులో వచ్చింది దేవదాస్ మనం ఎందుకు చేయకూడదు అనే సలహా వచ్చింది. వచ్చిన తర్వాత కొంతమంది దగ్గర తెలిసిన వాళ్ళు వద్దండి, అది నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా చేశారు, మళ్ళీ కాంట్రవర్సీ వద్దండి అన్నా కూడా నేను చేస్తానని చెప్పి, ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, బ్లాక్ అండ్ వైట్లో సినిమా, నేను సినిమా స్కోప్లో తీస్తాను, కలర్లో తీస్తాను, టెక్నాలజీగా బ్రహ్మాండంగా చేస్తాం, మ్యూజిక్ కూడా బాగా చేయిస్తామని చెప్పి చాలా కష్టపడి చేశారు. సినిమా బాగా నటించారు, మంచి పాటలు వచ్చినాయి, సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ తాగుబోతు సీన్ రాగానే జనం అందరూ హూట్ చేయడం మొదలెట్టారు. అంటే ఈయన బాగా చేయలేదని కాదు, హూట్ చేయడానికి కారణం నాగేశ్వరరావు. అప్పుడు ఫ్యాన్స్ గొడవలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, నాగేశ్వరరావు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్, సోహన్ బాబు ఫ్యాన్స్ అని ఇట్లా ఒకరి సినిమాల మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటూ ఉండేవారు, లేకపోతే పేడలు కొట్టడం, ఏదో చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్న రోజులు. అది అలా చేశారు. చేసిన తర్వాత మరి ఈ పాత దేవదాసుని కూడా రిలీజ్ చేశారు. పాత దేవదాసు 100 రోజులు ఆడింది, ఇదేమో 50 రోజులు ఎంతో ఆడింది. ఇది కూడా సక్సెస్, ఫెయిల్యూర్, ఫ్లాప్ కాదు ఇది. కాబట్టి ఆ కాంట్రవర్సీగా హూట్ చేయటం అది జరిగింది. ఆ తర్వాత నేను నటించిన ముద్దబంతి పువ్వు వచ్చింది. ఆ రోజున ముద్దబంతి పువ్వు రాగానే కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ కానీ, ఇంకా కొంతమంది కానీ వీళ్ళందరూ హూట్ చేశారు. అంటే ఒక ల్యాండ్ మార్క్గా నాగేశ్వరరావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు చేసిన క్యారెక్టర్ను మళ్ళీ ఒకరు చేసి మీరు ఎవరు కూడా ఆయన్ని మించలేరు అన్న లెవెల్లో ఎవరికి కూడా ఇందులో నా మీద చెడు భావం కానీ ఇంకోటి కానీ కాదు. కాకపోయినప్పటికీ అది హూట్ చేశారు. అప్పటి నుంచి అనుకున్నా తాగుబోతు వేషం మాత్రం చేయకూడదు. ఏది చేద్దామో అని అనుకున్నానో నాకు చెప్పలేదు, కానీ ఇది చేయకూడదని మాత్రం అనుకున్నాను. అలాగే ఇంకో సినిమాలో శారద గారును హీరోయిన్, నేను హీరో. అది అందులో కమల్ హాసన్ ఎర్లీ డేస్లో వేసిన క్యారెక్టర్ లాంటిది అనమాట. లవ్ బాయ్ లాగా ఇది చేస్తాడు హీరో. ఒక అమ్మాయి పరిచయం కానీ అమ్మాయిని చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఓ బ్లాక్ బోర్డు పెట్టుకుని దాని మీద అమ్మాయి అందంగానే ఉంది, ఆస్తి ఇదిగో ఇంత ఉంది, ఉద్యోగం ఇది చేస్తూ ఉంది, ఈ అమ్మాయిని చేసుకుంటే మనకు లాభం ఎంత అని క్యాల్కులేట్ చేసుకుంటాడు. ఈ లోపల ఇంకో అమ్మాయి పరిచయంగానే దాని పక్కన ఇంకో టేబుల్ వేస్తాడు. ఈ అమ్మాయి అయితే ఈ అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి, అలా అమ్మాయిలు మారిపోతూ ఉంటారు. అది సినిమా రిలీజ్ అయితే సక్సెస్ కాదండి. దానికి కారణం ఎవరు అంటే నేనే. ఎందుకంటే నన్ను మురళీమోహన్ అనగానే ఒక భావన, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, శ్రీరామచంద్రుడు, ఇట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అప్పటికి. నేను ఆ క్యారెక్టర్ అట్లా చేయటం అనేది జనానికి నచ్చల. అందుకని గిరిబాబు వరకు చేసావు, నువ్వు సేఫ్టీగా ఉన్నావు. మోహన్ బాబు పేరు చదువుతావు, లేపుతాడు నేను పైకి. అయ్యొద్దులేండి, ఆ పేర్లు వద్దు కూడా. అందుకని అక్కడి నుంచి కూడా నెగిటివ్ షేడ్ ఉన్నది నేను చేయనండి అన్న. కానీ రీసెంట్గా నెగిటివ్ షేడ్ చేశాను ఈ వయసులో. ఒక రోజు నా ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చి కథ చెప్పారు. డైరెక్టర్ గారు వచ్చారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అయినా. బాగుంది కథ, మీడియా కథే. మన మీడియాలో మనం బ్రేకింగ్ న్యూస్లు ఇస్తూ ఉంటాం కదా, ఈ బ్రేకింగ్ న్యూస్ ఎవరికాళ్ళే ఉండే కాంపిటీషన్ పెరిగిపోయి అందరికంటే ముందు మనమే ఇచ్చేయాలి, మనమే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి అని చెప్పి చేసేటటువంటి సబ్జెక్ట్ అది. దానికి సంబంధించిన సబ్జెక్ట్ బాగుందండి. సబ్జెక్ట్ వెరైటీగా ఉంది, లేటెస్ట్గా ఉంటుంది ఇది. కానీ ఇందులో హీరో ఎవరండి అన్న. హీరో మీరేనండి అన్నాడు. నేను హీరో ఏంటి అయ్యా, పిక్చర్లాగా ఉన్నావు, నా వయసు అయిపోయింది, తాత వేషం, నాన్న వేషం, ఇంకో వేషం, లేకపోతే ప్రొఫెసర్ వేషం అట్లాంటిది ఇవ్వాలి కానీ నాకు అదేంటి హీరో అంటే. కాదండి, ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఒక ఛానల్ చైర్మన్. ఆ ఛానల్లో మీ ఛానల్ అనమాట. ఆ ఛానల్లో మీరు ఎలా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఎలా చేశారు అనే దాని మీద సబ్మించింది అన్నారు. నాకు నచ్చింది, అది చేశాను. సినిమా పూర్తయింది. మరి జనంలోకి వచ్చిన తర్వాత అది సక్సెస్ అవుద్దా లేదా అనేది పక్కన పెడితే ఒక న్యూ సబ్జెక్ట్, మన మీడియాకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇవాళ అట్లాంటి ఈ బ్రేకింగ్ న్యూస్లో మనం కాదు చాలా చాలా
ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి కొంతమందికి. మీకు అందరికీ తెలుసు, చంద్రమోహన్ గారు శుభ్రంగా ఉండడం ఇప్పుడే చంద్రమోహన్ గారు చచ్చిపోయారు అన్నారు, కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోయారు అన్నారు, ఇంకోళ్ళు ఎవరో చచ్చిపోయారు అన్నారు. మర్నాడు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి బాబు నేను చచ్చిపోలేదు, ఇంకా నేను బతికే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నానే చెప్పాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది. అలాంటి దాని మీద సినిమా అది, బ్రేకింగ్ న్యూస్. అది మాత్రం చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా వేశారు అందరూ. ఇది బ్రేకింగ్ న్యూస్, ఇది రియల్ బ్రేకింగ్ న్యూస్ సార్ మళ్ళీ కదా. సార్ మీరు తాగుబోతు క్యారెక్టర్ గురించి చెప్పారు కదా, ఆ రోజుల్లో అంటే మీరు గౌతండ్రి తీర్పు ఆ రోజుల్లో చేస్తున్నప్పుడు మీ కళ్ళు చూస్తే ఎప్పుడు ఎక్కువ కొద్దిగా రెడ్డిష్గా ఉండేది. మురళీమోహన్ గారు ఎప్పుడు తాగుతూ ఉండేవారా అన్నదాన్ని కూడా కాంట్రవర్సీ వస్తే మీరు ఒక సమాధానం చెప్పారు, అదే సార్. ఒకసారి ట్రైన్లో విజయవాడలో షూటింగ్ చేసేసి ట్రైన్ ఎక్కాము, వస్తున్నాం. ఆ గేట్ అక్కడ ట్రైన్లో అప్పుడు ఫైట్స్ అయ్యాయి లేవు. వచ్చి అందరూ కూడా అద్దం దొరికితే అద్దాలు వేసేసి కూర్చున్నాం. ఒరే చూడరా ఎట్లా ఉన్నాడు, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, బాగా మందు వేసేసినట్టు ఉన్నాడు అన్నాడు. ఏంటిది, నాకు ఎప్పుడు మందు కూడా తాగను నేను, కానీ నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు తొందరగా ఎర్రబడతా ఉండి, కొంచెం ఎండలో తిరిగినా ఎర్రబడటం అట్లాంటిది అన్నీ ఉండేది. అది బాబు పిలిచి బాబు నాకు మందు అలవాట్లేదు, నేను ఎప్పుడు మందు తాగను, నేనేం తాగలేదు, నా కళ్ళు ఎర్రబట్టం అనేది నా ఆరోగ్యానికి సంబంధించింది అంతేగాని అని చెప్పి వాళ్ళకి చెప్పుకున్నాను. కాబట్టి ఎంతమందికి అని చెప్తాను చెప్పం కదా, అలా అనుకునేవారు నన్ను చాలా తాగుబోతని. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నానండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఇంకా మిగిలిన అదర్ కార్యక్రమాలు ఏమీ చేయకూడదు, 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు ఇట్లాంటివి ఏమీ జరగకూడదు, దిక్కులు చూడకుండా రామయ్యలాగా ఉండు అని. దిక్కులు చూడక రామయ్య పక్కన ఉన్నది సీతమ్మ. అందుకని నేను అందుకే చెప్పా, నా జీవితం ఒక తెల్ల కాగితం, నా తెల్ల కాగితం మీద ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేదు, పడనవ్వను కూడా. సార్, ఇండస్ట్రీలో దాదాపు టాప్ స్టార్స్ అందరి వారసులు మళ్ళా ఎంట్రీ ఇచ్చారు. సో వారిలో చాలామంది సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగిస్తున్నారు. బట్ మీ వారసులు అసలు ఇండస్ట్రీ వైపు రాలేదు. అంటే అది వాళ్ళ అభిమతమా, మీరు ఈ వైపు రావద్దని మీరు ఏమన్నా రిస్ట్రిక్షన్ పెట్టారా, ఎలా? అంటే ఈ విషయంలో ఇంకో విధంగా చెప్పాలంటే మీకు సోమన్ బాబు గారి ఆదర్శమేమో ఇలా, ఇది కూడా ఈ విషయంలో ఆదర్శం కాదు అది. నా ఉద్దేశం కూడా ఎప్పుడైనా సరే పిల్లల్ని మనం చదివించేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని తయారు చేయటం కాదు, వాళ్ళకి ఇష్టం ఏంటో తెలుసుకొని వాళ్ళ ఇష్టమైన రీతిలో మనం చదివి చెప్పించి పైకి తీసుకురావాలి అనేది నాకు మొదటి నుంచి భావం. అందుకని మా పిల్లల్ని బాగా చదివించాను. అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమ్మాయి కూడా ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఓ రోజున బాబుకి మెడ్రాస్లో ఉన్నాం, అప్పుడు ఇంకా సినిమాల నుంచి ఆఫర్లు రావడం అన్నమాట. రాఘవేంద్రరావు గారు కూడా కవర్ చేశారు ఒక రోజున, ఏమయ్యా మీ వాడిని పంపిస్తూ సినిమా మన దాంట్లో చేద్దాం అది ఇది అని అడిగితే నేను బాబుని పిలిచి అడిగాను, బాబు ఇట్లా ఆఫర్స్ వస్తున్నాయి, తమిళ సినిమాలలో కూడా అడుగుతున్నారు నన్ను, మరి చేస్తావా అని అడిగితే నేను చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న. నన్ను వీలైతే అమెరికా పంపించండి, నేను ఎంబీఏ చేసి వస్తాను, అప్పుడు బీకామ్ అయిపోయింది, ఎంబీఏ చేస్తాను అని చెప్పి అన్నాడు. సరే అయితే వెళ్ళు అని చెప్పి అక్కడ పంపించాం. అక్కడ ఎంబీఏ చేశాడు, చేసి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి. బాబు మరి ఆఫర్లు వచ్చినాయి మళ్ళీ ఏం చేద్దామన్నా, నాకు సినిమాల్లో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. దేంట్లో ఇంట్రెస్ట్ నీకు అన్నా, బిజినెస్లో ఇంట్రెస్ట్ అండి. సరే అయితే అలా బిజినెస్లోనే అని చెప్పి అట్లా ఇది చేశాను. కానీ మా అమ్మాయిని చూసినప్పుడు మాత్రం చాలా సందర్భాల్లో నాకు అనిపించేది, మా అమ్మాయిని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది. ఆ రోజుల్లో ఎవరు కూడా, ఇప్పుడు కృష్ణ గారి అమ్మాయి కూడా వస్తేనే కూడా చేశారు. అంటే అలా అని కాదు, కానీ తను కూడా బాగా చదువుకుంది, తను కోరుకున్నట్టుగా పెళ్ళి కూడా సంబంధం కూడా వాళ్ళ ఇష్టంతో పెళ్లి చేసాం. నిన్నే అన్నా మా అమ్మాయితో ఏదో మాటల మీద వచ్చి, మధు, అమ్మాయి పేరు మధు, బాబుని చేద్దాం అనుకున్నాము చేయలేకపోయాము, వాడు ఇష్టం లేదన్నాడు. కానీ నీ విషయంలో మాత్రం నేను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిన్ను కనుక సినిమా ఇండస్ట్రీకి ఇది ఇంట్రడ్యూస్ చేసి పెడితే మరో జయబాదిరిలాగా, ఆంధ్ర జయబాదిరిలాగా ఉండేదాన్ని నువ్వు. అంటే హోమ్లీగా
జయబాద్రి సినిమాలు బిగిన్ సినిమాలు అన్నీ చూస్తుంటారు కదా అప్పట్లో బ్రహ్మాండ అమితాబ్ గారితో పెళ్లి కూడా కాకముందు చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. అలాంటివి పనికొచ్చేది బాగా చేసి ఉండేది అని అనుకున్నాను. నేను చెప్తాంటే కూడా వదిలేండి, నాకు ఈ లైఫ్ హ్యాపీగా ఉంది. సార్ మీ మనోరాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫిల్మ్ లైన్లో, ప్రొడక్షన్ కూడా చూస్తున్నారు అనిపిస్తుంది. మరి ఆమెకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ ఇంతవరకు బయటపడలేదు. ఒకసారి 1-2 సార్లు అడిగాము. ఇప్పుడు అంతా కూడా ఎవరికైనా, ఇప్పుడు మా మనవరాలైనా అలాగే మా తమ్ముడు కిషోర్ గారు అమ్మాయి అయినా సినిమా ప్రొడక్షన్ మీద సినిమా నిర్మాణం మీద ఉన్నాయి, కానీ ఆశలు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనే ఆశలు వాళ్ళకి ఎవరికి లేవు. నమస్తే అండి, ప్రకాష్ అండి. ఆ, మీరు జన్మతః మాగంటి వారి అబ్బాయి, సినిమా రంగంలో నిర్మాతగా హీరోగా వారాల అబ్బాయి. మీ సినిమాలన్నీ 10 వారాలకు పైగా ఆడాయి, 100 రోజులు చేసుకున్నాయి. అయితే మీరు అతడు సినిమా తర్వాత నిర్మాణానికి చాలా దూరంగా ఉన్నారు. మీ తాలూకు అభిరుచి ప్రకారం చూస్తే వారాల అబ్బాయి కానీ, పిచ్చిపంతులు కానీ, ఓ తండ్రి తీర్పు కానీ, శ్రావణ మేఘాలు, రాజేశ్వరి కళ్యాణం అన్నీ కూడా ఒక సెన్సిబుల్ మూవీస్. నేను దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి వారాల అబ్బాయి చూస్తాను. కరువు తీరా కన్నీళ్ళు పెట్టుకుంటాను నిజంగా. అందులో సత్యనారాయణ గారి వేషం, మన ప్రభాకర్ రెడ్డి గారి బ్రదర్స్ పిచ్చెక్కిపోదు సార్ అసలు. అవును. అట్లాగే నేను ప్రతి 2-3 నెలలకు ఒకసారి జ్యోతి సినిమాలో పాటలు, కల్పన సినిమా పాటలు, జేబు దొంగలో మీ మీద ఉన్న పాట, అమరదీపంలో మీ మీద ఉన్న పాట ఖచ్చితంగా నేను 2 నెలలకు ఒకసారి కోర్సు లాగా ఓ క్యాప్సూల్ వేసుకున్నట్టుగా అది మానసిక వికాసానికి, మనోల్లాసానికి, మనోమయ కోశ శుద్ధికి అది చేస్తుంటాను నేను. మీరు సినిమా నిర్మాణం ఆపేయటం వల్ల ఒక మంచి సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకులకి మిస్ అయిపోతున్నారు అనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది. అయితే అతడు సినిమా విషయంలో కొంచెం మీరు అసౌకర్యానికి లోనవుట్, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే అది మర్చిపోయి మీరు మన కిషోర్ గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఇప్పుడు మా ఆవిడ నాగార్జున గారు తీశారు, పెద్ద సినిమాలు తీశారు, భారతంలో బాలచంద్రుడు. ఇది సంక్షిప్తంగా ఉండదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చిన్న సినిమాకు కూడా మంచి రోజులు వచ్చాయి, కంటెంట్ బాగుంటే సినిమాలు బాగా ఆడుతున్నాయి. కాబట్టి మళ్ళీ మీరు నిర్మాణంలోకి వస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? రావాలనే కోరిక మనసులో ఉందండి. యాక్చువల్గా ఏమైందంటే అతడి సినిమాలో కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు, బాగానే ఆడింది, మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడతారు. అది మాటలు, అందులో డైలాగులు కానీ, పాటలు కానీ, కామెడీ సీన్లు కానీ, ఎవ్రీథింగ్ చాలా సక్సెస్ఫుల్. అయితే ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మొదటి సినిమా దగ్గర నుంచి జగమేమాయి, అది వారాల అబ్బాయి ఫస్ట్ సినిమా జేబేరి బ్యానర్ మీద, దానికి ముందు మురళీ చిత్రాన్ని బ్యానర్ పెట్టి దాంట్లో రామదండు సినిమా చేసాం, పిల్లల సినిమా. అది కూడా బాగా సక్సెస్ అయింది. మాకు ప్లానింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము పేపర్ మీద ప్లాన్ చేసుకుంటాం. సినిమా అనగానే దీనికి క్యాస్టింగ్ ఎంత అవుతుంది, ప్రొడక్షన్ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత అవుతుంది అని మేము బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్కి 10% అటు ఇటు తప్ప ఎప్పుడు కూడా బడ్జెట్ 10% దాటి ఇంకో చోటికి వెళ్ళటం అనేది జరగల. తర్వాత 3 నెలల్లో, ఇవాళ సినిమా మొదలు పెడితే 3వ నెలలో ఖచ్చితంగా 100 రోజుల నాటికి సినిమా రిలీజ్ అవ్వాలి అనేది ఒక పద్ధతి పెట్టుకొని పద్ధతి ప్రకారం చేసాం సిస్టమేటిక్గా. అది అతని దగ్గరికి వచ్చినప్పుడు అట్లా చేయలేకపోయాం. బహుశా అప్పటికి పద్ధతులు మారినాయి, చాలా మారినాయి, టెక్నాలజీ మారింది, ఇవన్నీ అవటం మూలంగా. అసౌకర్యం అంటే సినిమా సక్సెస్ డబ్బుల గురించి కాదు, ప్లానింగ్ లేకుండా అయిపోయింది. సినిమా బడ్జెట్ ఏంటో తెలియకుండా అయిపోయింది, ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియదు అనేటటువంటి భావన కలిగిన మాట మాత్రం వాస్తవమేనండి. అలా అని మీకు చెప్పి మానలేదు, కానీ అప్పుడే ఆ సినిమా జరుగుతూ ఉండగానే రాజకీయ ఎంట్రీ జరగటం. ఒకసారి నా కాన్సన్ట్రేషన్ అందులో దిగిన తర్వాత, ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా ఫస్ట్గా నిలబడింది రామారావు. ఫస్ట్లో అడిగారండి పిలిచి, మేము అప్పుడు మనందరం కూడా మెడ్రాస్లోనే ఉన్న రోజుల్లో వచ్చి అడిగితే, మీరు ఎంపీగా పోటీ చేయండి అంటే నేను చెప్పాను, సార్ మీలాగా సాక్రిఫైస్ చేసి నేను రాలేనండి, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, ఇటు ఇటు కాకుండా అవటం నాకు ఇష్టం లేదని చెప్పి అని చెప్తే పాప కన్విన్స్ అయ్యారు ఆయన. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళు అయ్యేటప్పటికి అన్ని రకాలుగా సెటిల్ అయ్యావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచి, ఆ రోజు రామారావు గారు చెప్తే నువ్వు కాదన్నావు, ఇప్పుడు చెయ్యి అని చెప్పి మళ్ళీ ప్రశ్న ఇచ్చారు. అప్పుడు కూడా నో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే, మరి కోటి శివప్రసాద్ గారు కంబాటి రామ్మోహన్ గారిని పంపించి ఎలా అయినా సరే ఒప్పించి తీసుకురా అన్నారు. దాదాపుగా 5 గంటల సేపు మా ఇంట్లో కూర్చొని నన్ను
కన్విన్స్ చేసి ఒప్పించారు. ఆ దిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షనే నా ప్రభు చెప్పినట్టుగా గెలిచి ఓడిపోయాను. టీవీలో కూడా వచ్చేసింది, గెలిచారు అది ఇది. అంటే 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఎంపీకి. 6 కాన్స్టిట్యున్సీస్లో 40,000 మెజారిటీ వచ్చింది. ఈ లాస్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీ ఉంది, దాంట్లో కూడా ఇంకా అవ్వలేదు ఇంకా కౌంటింగ్. అది ఏం జరిగిందో నాకు తెలుసు కానీ చెప్పలేను. అది రాజకీయంగా నన్ను కావాలని ఓడించారు అక్కడ. నన్ను ఓడించాలని అది కాకుండా అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకోవడం కోసం చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోని కాంగ్రెస్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తుంది. మాకు రాజమండ్రి నుంచి ఎంపీగా ఆయన కావాలి, ఉండవల్లి గారు కావాలి అని చెప్పి ఇచ్చి నన్ను మేనేజ్ చేశారు. ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత పట్టుదల పెరిగింది. ఇంతవరకు జీవితంలో నేను ఎక్కడ ఓడిపోలేదు. ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి అని చెప్పి 5 ఏళ్ళు అక్కడే ఉండి, రాజకీయంలో నేను ఎంపీని కాకపోయినా కూడా అన్ని రోజులు అక్కడే ఉండి 5 సంవత్సరాలు కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో 1,75,000 మెజార్టీతో గెలిచి, నేను గెలవటమే కాకుండా నా 7 ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నాను. ఇక అంత కాన్సన్ట్రేషన్ ఇదిలో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు జీవితం అంతా రాజకీయం వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి సినిమా తీద్దాం అనుకునేటప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీగా అద్భుతంగా పెరిగింది. మంచి మంచి సబ్జెక్టులు చేస్తారు. ఇదివరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ దగ్గరే సినిమా రిలీజ్ అయ్యే సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఆడుతుంది. సాంకేతిక ఇప్పుడు గొప్ప వాళ్ళు వచ్చారు. సాంకేతికంగా కూడా ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినాయి. మరి దీన్ని నేను దాంట్లోకి ఎమర్జ్ అవ్వడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. ఆ టైం తీసుకొని పెద్ద సినిమాల జోలికి వెళ్ళను, కానీ మళ్ళీ ఇందాక మీరు అన్నట్టుగా చిన్న సబ్జెక్టులు కూడా బాగా తీస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి అని దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా సినిమా మొదలు పెడతాను. సార్, ఇప్పుడు మా అసోసియేషన్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఎస్టాబ్లిష్ కావడానికి ప్రారంభంలో అక్కినే నాగేశ్వరరావు గారు మీరు సమిష్టిగా చేసిన ప్రయత్నం కానీ కృషి కానీ మరువలేనిది. ఆ రోజుల్లో మీరు చేసిన కృషి గురించి చెప్పండి సార్. మా అసోసియేషన్ మెడ్రాస్లో ఉండగా అసోసియేషన్ బాగుండేదండి. ఆర్టిస్ట్ అసోసియేషన్ అయినా కూడా బాగుండేవి, చాలా బాగా సక్సెస్ఫుల్గా చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేదు, ఎవరి కాళ్ళు అయిపోయాం, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి అనేది కూడా తెలియనటువంటి అగమ్యమైన గోచర్లో ఉండిపోయాం. ఆ టైంలో ఒకసారి సుబ్రహ్మరెడ్డి గారు ఆర్టిస్టులందరినీ చార్టర్ ఫ్లైట్లో తీసుకుని వెళ్ళి వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ ఆడించారు. ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయి తిరిగి వచ్చాడు ఫ్లైట్లో. ఆ రోజు నేను అన్న, చిరంజీవి గారు వీళ్ళు అందరూ ఉన్నారు, ఏమంటే ఇట్లా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు, పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరోలకి అక్కర్లే, మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకోగలరు, చిన్న ఆర్టిస్టులకు ఏదైనా వచ్చితే ప్రాబ్లం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఎలా చేయాలి అనేటటువంటి చాలా సమస్యలు వస్తున్నాయండి, అసోసియేషన్ పెడితే బాగుంటుంది అని ఆ ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఎయిర్లో చెప్పగానే అందరూ సపోర్ట్ కొట్టారు. డెఫినెట్గా పెట్టుకుందాం అన్నారు. మర్నాడు అందరం కలిసి రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని చేసుకున్నాం. ఫస్ట్ 6 months ఒక నామినేటెడ్ బాడీలాగా వేసుకొని తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత ఎలక్షన్ పెట్టుకుందాం అని అనుకున్నాం. అప్పుడు అందరం కూడా యునానిమస్గా చిరంజీవి గారిని అడిగాం. చిరంజీవి గారు మీరు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు ఇటు గురించి పెద్దగా తెలియదు, మురళీమోహన్ గారికి తెలుసు కాబట్టి ఆయన సెక్రటరీగా ఉండేటైతే ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను ఉంటాను, ఆయన ఫౌండర్ సెక్రటరీగా ఉంటే చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట మీద దానికి ఏం పేరు పెట్టాలి అన్న దాని మీద కూడా నాకు, ఎందుకంటే మలయాళం వాళ్ళది అమ్మ అసోసియేషన్ అనేది ఉంటుంది, అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని అమ్మ, దానికి తగ్గట్టుగా రావాలి అని ఆలోచించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA మా అంటే అమ్మ అనే ఉంది. హిందీలో అయితే మా అనే అంటారు, అమ్మ అని పిలవరు. ఇది మంచి పేరు అవుద్ది అని చెప్పి అది సెలెక్ట్ చేసుకొని బాబు గారితో మోనోగ్రామ్ అయ్యని కూడా చేసాం. ఆ రోజు రూపాయి లేదు అసోసియేషన్కి. ఏదైనా వస్తే చిరంజీవి గారు, నేను, రామానాయుడు గారు, ఇంకొకళ్ళు తలా జేబులు వచ్చి తీసుకొని వెళ్ళి చేసి మా ఇల్లే ఆఫీసు మా స్టాఫ్ దానికి ఇది చేసాం. చాలా బాగా చేసాం. అది పెద్దదయ్యింది, బ్రహ్మాండంగా జరిగింది. చివరికి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అది కూడా గాడి చెప్పింది. సార్ మురళీమోహన్ గారు ఒక్క నిమిషం. మీరు చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా మా అసోసియేషన్ స్టార్ట్ అయింది, బాగుంది. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చిరంజీవి గారిని అన్నయ్య గారు అన్నయ్య అని పిలుస్తారు.
కానీ చిరంజీవి గారే మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తారంటారు. మానవూరి పాండవుల నుంచి మీ మధ్య అసోసియేషన్ ఉంది. మొన్న నుంచే మిమ్మల్ని ఆయన రిక్వెస్ట్ చేసి గాడ్ ఫాదర్లో కూడా మంచి క్యారెక్టర్ అన్నయ్య మీరు ఇది చేస్తే బాగుంటుంది అన్నారు. అందరూ అన్నయ్య అని పిలిచి చిరంజీవి గారు మిమ్మల్ని అన్నయ్య గారు అని పిలవటం పట్ల మీ అభిప్రాయం, మీ స్పందన ఏమిటి? మొదటి సినిమా నుంచి అది ఆయనకి మొదటి సినిమా మనోహర్ పాండవులు సినిమా షూటింగ్ చేసేటప్పుడు అందులో నాది ధర్మరాజు గారి క్యారెక్టర్, చిరంజీవి గారు అర్జెంటు, ప్రసాద్ బాబు గారు వీవుడు, ఇట్లా మేమందరం కలిసి చేసాం. అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అనే పిలిచేవారు. ధర్మరాజు క్యారెక్టర్గా పెద్ద ఇదే. సినిమాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 5 కలిసే వెళ్ళేవాళ్ళం. తర్వాత ఒక రోజు కృష్ణరాజు గారు అన్నారు, చిరంజీవి గారు యాక్ట్ చేస్తుంటే చూసి మురళీమోహన్ అవుతాడు పెద్ద యాక్టర్ అవుతాడయ్యా, కన్ను చూసి ఎంత ఉందో ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి విలన్ అవుతాడయ్యా అన్నాడు ఆయన. విలన్ అవటం ఏంటండి బాబు, అతనికి ఉన్న టాలెంట్ చూస్తే నాకే మర్చిపోతుంది, ఇండస్ట్రీకి మొగుడవుతాడండి అన్న. ఇదే మాట నేను అన్నది, రెండో మాట కాదు, నిజంగా అన్నట్టే అంత పెద్ద హీరో అయ్యాడు. ఎంత పెద్ద హీరో అయినా ఇవాళకి కూడా నన్ను అన్నయ్య అని పిలుస్తాడు ప్రేమగా. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అని తెలియగానే మరుసటి రోజు ఇంటికి వచ్చేసి గంట సేపు ఇంట్లో కూర్చొని సత్కరించి వెళ్ళిన మనిషి. ఎప్పటికీ కూడా అన్నయ్య అనే పిలుస్తాడు ఆయన. అలాంటి అన్నయ్య నాకు ఉండటం చాలా సంతోషం. మురళీమోహన్ గారు లాస్ట్గా 3-4 చేశారండి. థ్యాంక్ యూ. గ్యాంగ్ లీడర్ ఒకటి చేశారు, అది బాగా సక్సెస్ అయింది. మురళీమోహన్ గారు లాస్ట్ క్వశ్చన్, మీ మీద పుస్తకం రాస్తున్నారు అన్నారు, అది ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు చదువుతాం మీ బయోడేటా అంతా? ఇదేమో బాగా బిజీ అయిపోయాడండి. కరెక్ట్గా చెప్పారు. ఈయనకి మొట్టమొదటి అన్నపూర్ణ సంస్థకి దాని గురించి దుక్కుపాటి మోస్తారావు గారిని పిలిచి బాగా రాస్తున్నాడని చెప్పి ఈయనకి అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా బిజీగా ఉండి సరిగ్గా రావట్లేదు, కూర్చోట్లేదు అన్న తర్వాత ఒక రోజు రావయ్య సరదాగా హోటల్కి వెళ్దామని చెప్పి నేను తీసుకెళ్ళి హోటల్లో కూర్చోబెట్టి టిఫిన్ గిఫిన్ అన్ని పెట్టిన తర్వాత, నువ్వు ఈ రూమ్లోనే ఉంటావు, నువ్వు ఇది పూర్తి చేసే వరకు బయటికి రాకూడదు అని రూమ్ తాళం కూడా వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అదే పని చేయాల్సి వచ్చేటట్టుంది. కానీ రాసేది సార్ సగం పైన అయిపోయింది, మిగిలిన సగం కూడా పూర్తి చేస్తాం తొందరగా. ఇయర్ ఎండింగ్కే ఖచ్చితంగా వస్తుంది. అది అంటే సమగ్రంగా ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట. అందులో నాకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నాలో కూడా లేనిపోని ఇవి కూడా చెప్పారు, అవి కూడా ఉన్నాయి, అన్నీ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.